కులచిచ్చు రాజేయడానికి బీహార్లో ప్రయత్నిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఒకప్పుడు దేశవ్యాప్తంగా కులచిచ్చు రాజేసే ప్రయత్నం జరిగింది వీపీ సింగ్ టైంలో. రిజర్వేషన్లు 50% దాటించి అప్పుడు ఒక నిర్ణయం, దాని మీద సుప్రీంకోర్టు కొట్టేయడం, దాని ఆధారంగా అక్కడ మండల్ కమిషన్ కాన్సెప్ట్ ఏమో బీసీలలో ఓట్ల కోసం అని చెప్పేసి వీపీ సింగ్ చేస్తే, దాన్ని తిప్పికొట్టేటటువంటి అంటే దాన్ని తప్పుబడతా 50% మించి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదు, ఈవెన్ రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే రాజ్యాంగం మౌలిక స్వరూపానికి విరుద్ధం, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నటువంటి విషయాన్ని న్యాయస్థానాలు తేల్చి చెప్పినాయి. అయినా సరే ఈయన బీహార్ వెళ్ళి మేము 50% రిజర్వేషన్లు తీసేస్తాం, కులాలకు సంబంధించినటువంటి లెక్కలు తీస్తాం. ఇప్పుడు కులాల లెక్కలు తీశారు కర్ణాటకలో, ఏం పీకారు అక్కడ? బీహార్లో ఎప్పుడో తీశాడు అక్కడ నితీష్ కుమార్, ఏం పీకారు అక్కడ? అదే సందర్భంలో తెలంగాణలో తీశారు, ఏం మారిపోయింది అక్కడ జీవితాలు కులాలకు సంబంధించి? బేసిక్గా కులాల లెక్కలు తీస్తే కులాలు బాగుపడిపోతాయి అనేటటువంటి అమాయకత్వం నుంచి బయటపడాలి. అది రాజకీయ నాయకులు వాడుకునేటటువంటి క్రమం. కులాల లెక్కల ద్వారా ఆ కులాలలో ఎక్కువ కులస్తులు, ఎక్కువ ఓట్లు ఎవరు ఉన్నాయో వాళ్ళని వాడుకోవడానికి రాజకీయంగా ఆడేటటువంటి గేమ్. దేశ ప్రధానమంత్రి కావాలనుకునేవాడు చిచ్చులు పెట్టడంలో సిద్ధహస్తుడు, 24 గంటలు దేశ వ్యతిరేకతతోనే వ్యవహరిస్తాడు అనడానికి సజీవ సాక్ష్యం. నిన్న ఆయన ఈవెన్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మీరు అప్పర్ క్యాస్ట్ కాకపోతే సెకండ్ గ్రేడ్ సిటిజన్సే ఈ దేశంలో. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి భోజనం చేసేటప్పుడు మనల్ని ఏ కులం అడుగుతున్నారా? మనం ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటే ఏ కులం అడుగుతున్నారా? కులం చూసి మనకు ఉద్యోగం ఇస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ కార్యాలయాలు అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, దాని ప్రకారం ఇస్తారు. కానీ ప్రైవేట్ కార్యాలయాలు లేవు కదా. లేకపోతే మనం వెళ్ళేటటువంటి బ్యాంక్కి వెళ్ళినప్పుడు కులం చూస్తున్నారా? ఖచ్చితంగా కులభావం ఎప్పటికీ ఉంది. ఆ కులభావం అన్నటువంటి దాన్ని మార్చుకుంటూ వస్తుంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి రెచ్చగొట్టాలన్నటువంటిదే ఈయన ఉద్దేశం. ఇక్కడ మతపరంగా హిందువులని చీల్చాలి అంటే కులం ప్రాతిపదికనే అన్నటువంటిది ఆయన ఉద్దేశం.